శ్రీ గురుభ్యో నమః. ధర్మాధర్మ వివర్జిత. మనం ఏర్పాటు చేసుకున్న ధర్మాధర్మాలతో సంబంధం లేని అమ్మ. సాపేక్షం, రిలేటివ్. మనం ఆచరించే ధర్మాలు దేశ కాల పరిస్థితులను బట్టి మారుతుంటాయి. ఒక యుగంలో ధర్మం అనిపించుకున్నది మరొక యుగంలో అధర్మం కావచ్చు. ఒకరికి ధర్మమైనది మరొకరికి అధర్మం కావచ్చు. ఉదాహరణకు సైనికుడు శత్రువును చంపడం ధర్మం, కానీ సామాన్యుడు ఇంకొకరిని చంపడం అధర్మం. నిరపేక్షం, అబ్సల్యూట్. అమ్మవారు కాలానికి దేశానికి అతీతురాలు. ఆమె ఏ మార్పుకు లోను కాని శాశ్వత సత్యం. కాబట్టి ఎప్పటికప్పుడు మారిపోయే ఈ సాపేక్షమైన ధర్మాధర్మాలు ఆ నిత్య సత్య స్వరూపినికి ఎలా అంటుకుంటాయి? అందుకే ఆమె ధర్మాధర్మ వివర్జిత. సృష్టిలో ధర్మాధర్మములు తప్పవు. సృష్టికి అతీతమైన వారిని అవి అంటవు. సృష్టికి మూలము ఇచ్ఛ. ఇచ్ఛ లేనిదే దానికి సంబంధించిన జ్ఞానము లేదు, క్రియ కూడా లేదు. ఇది త్రిగుణములకు అతీతమైన సహజ సమాధి స్థితి. ఇచ్ఛ రెండు విధాలు: తన కొరకు, ఇతరుల కొరకు. తన కొరకు ఇచ్ఛ అధర్మము, ఇతరుల కొరకు ఇచ్ఛ ధర్మము. ఇతరుల శ్రేయస్సు కొరకే జీవించే వారి జీవితం అది సహజ సమాధి. కర్మము అంటే ధర్మము. ధర్మాచరణమే కర్మయోగం. విశ్వంలో ఏది జరగాలో, ఎలా జరగాలో, ఏ ఫలితం రావాలో అనేవి అమ్మవారి సంకల్పాన్ని బట్టి ఉంటాయి. అందుకని మన ఈ ధర్మాధర్మ నిర్ణయాలు అమ్మ వద్ద పనికిరావు, అని చేయవు. ధర్మాధర్మాలే అమ్మవారిని విడిచేశాయి. అమ్మ నిర్గుణ స్వరూపిణి. ఆమె పరబ్రహ్మ స్వరూపం, నిరాకార. రూపమే లేని వారికి ధర్మాధర్మాలు ఎలా ఉంటాయి? పరమేశ్వరికి ధర్మాధర్మాలు లేవు. అందుచేతనే అమ్మకు ధర్మాధర్మ వివర్జిత అని పేరు. అద్దం ముందు రాజు నిలబడినా ప్రతిబింబిస్తుంది, భిక్షువు నిలబడినా ప్రతిబింబిస్తుంది. అద్దానికి రాజుపై అభిమానం లేదు, భిక్షువుపై ద్వేషం లేదు. ప్రతిబింబం మంచిదా చెడ్డదా అన్న నిర్ణయం అద్దానికి లేదు. అలాగే అమ్మవారు సర్వాన్ని ప్రకాశింపజేస్తుంది, కానీ ఏ ఒక్క కర్మకు ఆమె కర్త కాదు. ధర్మాధర్మాలు అన్నీ జీవుని కర్మలకు సంబంధించినవి, కానీ అమ్మ కర్తృత్వం, భోక్తృత్వం లేని శుద్ధ చైతన్య స్వరూపం. అందువల్ల ఆమెకు పుణ్యం, పాపం, ధర్మం, అధర్మం అంటవు. సూర్యుడు మంచి మనిషి మీద వెలుగు ప్రసరించినా, చెడ్డ మనిషి మీద వెలుగు ప్రసరించినా ఆ కర్మలలో సూర్యుడికి బాగా ఉండదు. అలాగే చైతన్య స్వరూపమైన అమ్మ సాక్షిగా అన్నింటినీ ప్రకాశింపజేస్తుంది, కానీ ఏ కర్మకు కర్త కాదు. అంతేగాని ధర్మాన్ని విడిచిపెట్టు, అధర్మం చెయ్యి అనే అర్థంలో తీసుకోకూడదు. సాధకుడు ధర్మాన్ని ఆచరించి చివరకు ధర్మాధర్మ ద్వంద్వాలకు అతీతమైన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలని అర్థం. దీనికి శ్రీ రామకృష్ణ పరమహంస చక్కటి ఉదాహరణ ఇచ్చారు. కాలులో ఒక ముళ్ళు అధర్మం గుచ్చుకున్నప్పుడు ఆ ముళ్ళును తీయడానికి మనం మరొక ముళ్ళును, ధర్మాన్ని ఉపయోగిస్తాం. మొదటి ముళ్ళును విజయవంతంగా బయటకు తీసిన తర్వాత రెండు ముళ్ళను విసిరేస్తాం. అంతేగాని ఈ ముళ్ళు నా కాలులో ఉన్న ముళ్ళును తీసింది కదా అని ఆ రెండవ ముళ్ళును ఎవరైనా జాగ్రత్తగా దాచుకుంటారా? లేదు కదా. అలాగే మనలోని అధర్మాన్ని తొలగించుకోవడానికి ధర్మాన్ని ఆశ్రయించాలి. ఒకసారి ఆత్మజ్ఞానం కలిగాక ధర్మం, అధర్మం రెండిటికీ అతీతమైన పరమాత్మలో లీనమవుతాం. నేను చేస్తున్నాను అనే అహంభావాన్ని విడిచి కర్మ చేసినప్పుడు ఆ కర్మ వల్ల దోషం ఉండదు. నేను చేస్తున్నాను అనే అహంభావం ఉన్నంత వరకు దేనికది అనుభవించాల్సిందే. నేను కర్తను కాను అని తెలుసుకోవడమే కర్మయోగ రహస్యం. నీకు విధించబడిన కర్మను నువ్వు చేసుకుంటూ వెళ్ళడమే, అంతే. కర్మ చేయి, ఫలితాన్ని ఆశించకు అంటే ఫలితాన్ని వదిలేయమని కాదు, ఫలితాన్ని గెస్ చేయకు అని అర్థం. కొడుకు కావాలనో కూతురు కావాలనో ఎవరూ సంభోగించరు. సంభోగం అదొక విధి, అంతే. కొడుకో కూతురో కలగడం అనేది దైవ నియతి, అంతే. ఒకసారి వివేకం పై చేయి సాధిస్తుంది, మరొకసారి
అహంకారం పైచేయి సాధిస్తుంది. అందుకే కొంత తడవు మునక కొంత తడవు తేలుట అని సామెత. ఈ అంతర్గత పోరాటాన్ని పురాణాలలో నిత్య దేవదానవ యుద్ధంగా చెప్తారు. ఇంద్రుడికి ఎప్పుడూ రాక్షసుల బాధ మనసులో ఉంటుంది. అలాగే రాక్షసులకు ఇంద్రాది ఆదిత్యులతో శత్రుత్వం ఉంటుంది. సనక సనందనాదులు, నారదుడు, సప్త ఋషులు, ప్రజాపతులు వీళ్ళు ధర్మాధర్మములకు అతీతమైన చైతన్యంతో తాదాత్మ్యత చెంది ఉంటారు కాబట్టి వీరికి ఏ ఘర్షణ ఉండదు. ధర్మాధర్మములకు అతీత స్థితికి చేరుకోవాలంటే యోగమే మార్గం. సమత్వం యోగ ఉచ్యతే అంటోంది గీత. సమత్వభావమే యోగం. ఈశావాస్యోపనిషత్తు కూడా ఇదే దృష్టిని అత్యంత గంభీరంగా బోధిస్తుంది. యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతి. సర్వభూతాలను తన ఆత్మలోనూ తన ఆత్మను సర్వభూతాలలోనూ చూసేవానికి ఎవరి పట్ల ద్వేషం ఉండదు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఇక్కడ శ్రీకృష్ణుడు ధర్మాలన్నీ వదిలేయి ఏ పని చేయవద్దు అని చెప్పడం కాదు, నేను చేస్తున్నాననే అహంభావాన్ని విడిచిపెట్టి పరమాత్మను మాత్రమే ఆశ్రయించు అని అర్థం. శరణాగతి అనేది ఒక వ్యక్తి మరొక వ్యక్తికి లొంగిపోవడం కాదు, నేను వేరైన వ్యక్తిని అనే భావం తొలగి ఉన్నది ఒక్క పరబ్రహ్మమే అని తెలుసుకోవడం. మరి ఈ సృష్టిలో ధర్మాధర్మాలు ఎందుకు ఉన్నాయి? ఈ జగత్తు అంతా అమ్మవారి లీల, నాటకం. ఒక ఆట రక్తి కట్టాలంటే కొన్ని నియమాలు, రూల్స్ ఉండాలి. ఆ నియమాలే ధర్మాధర్మాలు. ఆట ఆడే ఆటగాళ్లకు ఆ నియమాలు వర్తిస్తాయి. కానీ ఆ ఆటను సృష్టించి పైనుంచి చూస్తున్న సృష్టికర్తకు ఆ నియమాలు వర్తించవు. ఆమె నిత్యముక్త, స్వతంత్ర. అందుకే ఆమె ధర్మాధర్మ వివర్జిత. ఏ కర్మలను అనుభవించడం కోసంగా అమ్మ మనకు ఈ దేహాన్ని ప్రసాదించిందో వాటిని తప్పనిసరి అనుభవించే తీరాలి. వాటిని వదిలేయడం అనేది మన ఇష్టాయిష్టాల మీద ఏమాత్రమూ ఆధారపడి ఉండదు. కర్మ, కర్మఫలం, ఫలప్రదాత మూడు అమ్మవారే అని ఉండడమే పరమధర్మం.